open to everyone. You can go even tomorrow. అమ్మ ఎలా ఉంటది? Hello everybody, welcome back to my YouTube channel. నమస్తే అందరికీ, మన యూట్యూబ్ ఛానల్ లలిత యుఎస్ఏ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మేము నార్త్ క్యారోలైనాలో క్యారీలో ఉన్నాము. సో ఫస్ట్ ప్లే గ్రౌండ్స్ చూద్దామని చెప్పి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఈ ప్లే గ్రౌండ్ వచ్చేసి కిడ్స్ బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్కి ఇక్కడ క్రికెట్ నేర్పిస్తారంట. సో బేసిక్గా ఏంటి అని అంటే అమెరికాలోని మన ఇండియన్స్ క్రికెట్ బాగా ఆడతారు. సో సత్య అండ్ మా ఫ్రెండ్ కూడా ఇక్కడ మ్యాచెస్ ఆడుతూ ఉంటారనమాట. సో అందుకని క్రికెట్ గ్రౌండ్స్ చూడడానికి వెళ్ళాము. సో ఈ క్రికెట్ గ్రౌండ్ వచ్చేసి చర్చ్ స్ట్రీట్ పార్క్ క్రికెట్ గ్రౌండ్ అనమాట. మారిస్విల్ నార్త్ క్యారోలైనాలో ఉంది. మొన్న జూలైలోని కాగ్నిజెంట్ మేజర్ లీగ్ క్రికెట్ స్పాన్సర్ చేసింది కదా, అప్పుడు వద్దామని అనుకున్నాము, కానీ కొన్ని రీజన్స్ వల్ల రాలేదు. సో ఆ గ్రౌండ్ చూడడానికి వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి లోకల్ గ్రౌండ్. యూజువల్గా అన్ని గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు, అలానే మన వాళ్ళు క్రికెట్ కూడా ఆడుతూ ఉంటారనమాట. సో ఇక్కడ ప్రతి గ్రౌండ్స్ దగ్గర కిడ్స్కి ప్లే గ్రౌండ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో పెద్దవాళ్ళు వచ్చేసి క్రికెట్ కానీ వేరే గేమ్స్ అవి ఆడుతూ ఉంటే పిల్లలేమో ఇలాగా ఇక్కడ స్పెండ్ చేయడానికి వీలుగా ఉంటుంది అని ప్రతి గ్రౌండ్స్ దగ్గర పిల్లలకి ప్లే గ్రౌండ్ ఒకటి కట్టారనమాట. సో దట్ అందరికీ టైంపాస్ అవుతుంది కదా. Wow, Nana talking about like this. No, everybody, welcome back to my YouTube channel. నాన్న అలా అంటాడా? అమ్మ ఎలా అంటది? Hello everybody, welcome back to my YouTube channel. నువ్వెలా అంటావు మరి? Hello, welcome back to my YouTube channel. ఇక్కడ నుంచి క్యారీ డౌన్ టౌన్కి స్టార్ట్ అయ్యామన్నమాట. సో కార్ ఏమో ఒక ప్లేస్లోని పార్క్ చేసేసి అక్కడి నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళాము. సో ఇవన్నీ సిట్టింగ్ ప్లేసెస్, అంటే మధ్య మధ్యలో బెంచెస్ అవి ఉంటాయి కదా, అవి కూడా చాలా అందంగా డిజైన్ చేశారు. సో మనమున్న ప్లేస్ కాకుండా మనం ఒక కొత్త ప్లేస్ చూడడానికి వెళ్ళినప్పుడు యూజువల్గా మనకి ఆ ప్లేస్లో ఏం చూసినా సరే చాలా అందంగా వింతగా అనిపిస్తూ ఉంటాయి కదా. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఫుల్ ఫ్లవర్స్ అవి ఉండి చాలా అందంగా ఉండింది. సో ఇది వచ్చేసి డౌన్ టౌన్ క్యారీ పార్క్ అనమాట. సో ఇది జస్ట్ లాస్ట్ ఇయరే కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తయి ఓపెన్ చేశారనమాట జనాల కోసము. సో ఈ పార్క్ వచ్చేసి ఒక 20 ఇయర్స్గా ప్లాన్ అంతా వేసుకొని ఏది ఎక్కడ కట్టాలి, ఏమి ప్లేస్ చేయాలి అన్నదంతా ప్లాన్ అంతా వేసుకొని జస్ట్ లాస్ట్ ఇయరే ఓపెన్ చేశారనమాట పార్క్. ఇది మొత్తము $68 మిలియన్ ఖర్చు అవ్విందంట మొత్తం ఈ పార్క్కి. అంటే 7 ఏకర్స్లో కట్టారు మొత్తము. ఇక్కడ చుట్టూ రెస్టారెంట్స్ ఉన్నాయి, డాగ్ పార్క్ ఒకటి ఉంది, పిల్లలకి ఏమో ప్లే గ్రౌండ్ ఒకటి ఉంది. ఆ ప్లే గ్రౌండ్ కూడా కిడ్స్కి నెస్ట్ షేప్ ఉంటుంది కదా, ఆ షేప్లోని ప్లే గ్రౌండ్ అనేది డిజైన్ చేశారనమాట. ఇంకా లైబ్రరీ కూడా ఉంది ఇక్కడ, ఫ్రీ అనమాట. సో వెళ్ళి అంతా చదువుకోవచ్చు అక్కడ. ఇది అంతా వచ్చేసి స్కైలైన్ వాక్ అనమాట. సో ఆ వైట్ కలర్ అంతా కనిపిస్తుంది కదా, అది అంతా ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, ఓపెన్ చేయలేదు. సో ఆ బ్లూ కలర్ వే అంతా వాక్ చేయడానికి ఇంకా ఇవ్వలేదన్నమాట. ఓన్లీ ఈ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ స్కై వాక్ ఉంది కదా, ఇదంతా వాక్ చేయవచ్చు అనమాట. ఆల్మోస్ట్ ఒక 1 hour అలా ఉన్నాము ఈ ప్లేస్లోని. అక్కడ మొత్తం గ్రీనరీ గ్రాస్ లాగా అలాగ ఉంది కదా. సో యువెన్ బాగా ఆడుకున్నాడు అనమాట. అండ్ ఇలా రాక్స్ అవి ఉన్నాయి కదా, సో మనం ఎక్కువసేపు కూర్చోవచ్చు అక్కడ బాల్స్ ఇంకా హూప్స్ రింగ్స్ అలాగా ఈ ప్లే గ్రౌండ్ వాళ్ళే పార్క్ వాళ్ళే ఉంచారనమాట. సో దట్ కిడ్స్ ప్లే చేసుకోవచ్చు అని, ఇన్ కేస్ మనం ఏమీ అక్కడ క్యారీ చేయకపోతే.
క్యారీ డౌన్ టౌన్ నుంచి ఎపెక్స్ వెళ్ళాము. హైవే డాబా అని చెప్పేసి అక్కడ ఫుడ్ బాగుంటుంది అని అంటే అక్కడికి వెళ్ళామన్నమాట. సో మేము గీ పొడి ఇడ్లీ, దోశ, బిర్యానీ, ఇంకా పునుగులు ఆర్డర్ ఇచ్చామన్నమాట. సో బిర్యానీ కొంచెం చల్లగా అనిపించింది, మేబీ అప్పటికప్పుడు అది ప్రిపేర్ చేయలేదేమో. బట్ గీ పొడి ఇడ్లీ, దోశలు ఇంకా పునుగులు అయితే చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ చట్నీస్, వాటితో ఇచ్చిన చట్నీలు అయితే ఇంకా బాగున్నాయి అన్నమాట. సో ఇది మేము డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యామన్నమాట ఇక్కడ నుంచి. It's hot. Be careful. It's very hot, Kanama. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఇంకా థర్డ్ పార్ట్ ఉంది ఎన్సీలోని, సో అది నేను అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఎవ్రీబడి టేక్ కేర్, బాయ్.